వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవేంద్రప్రదేశ్లోని అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి, తెలుగు భాష అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవలు అందించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడైనటువంటి మండల్ బుద్ధప్రసాద్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీతికి నిజాయితీకి నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఒక శాసనసభ్యులు ఉన్నారంటే కేవలం అవనిగడ్డ నియోజకవర్గం మాత్రమే పేరు. 1952 సంవత్సరంలో మొట్టమొదటిగా ఇక్కడ కమ్యూనిస్టులు ఎన్నికయ్యారు. చండ్ర రామలింగయ్య గారు అంటే వారు చంద్రరాజేశ్వర గారు మీ అందరికీ తెలుసు కదా, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేశారు. వారి సోదరులు. ఆయన మొట్టమొదటిగా ఇక్కడ అప్పుడు దివి నియోజకవర్గం అనేవాళ్ళు, దాంట్లో ఆయన ఎన్నికయ్యారు. ఆయన కూడా అంటే మా తాతగారి మండల వెంకటరామయ్య గారు శిష్యుడు. అంచేత ఆయన ఎన్నికయ్యాడు. ఇక వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు, త్యాగజీవులు. అలాంటి మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా ఒక త్యాగజీవి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఆ తర్వాత సల్పరాజా గారు, యార్లగడ్డ శివరామప్రసాద్ గారు, వారు 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంటే ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా జమీందారీ కింద ఉండేది కనుక ఆయనకి కొన్ని వేల ఎకరాల భూములు ఉండేవి. ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేదలకు దారాదత్వమైనవి. ఆ రకంగా వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళు చేసిన కృషి కూడా సామాన్యం. అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీ పెడతాం, దానివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పన చేయటం, ఇవన్నీ చేసిన వాళ్ళు చలపల రాజా గారు. ఆయన్ని ఎవరు కూడా ఏలెత్తి చూపే పరిస్థితి లేదు. ఆ తర్వాత మా నాన్నగారు మండలం వెంకటకృష్ణారావు గారు, ఆయన 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా చేశారు. మొట్టమొదటిగా భారతదేశంలో మంత్రిగా ఆస్తిపాస్తులు ప్రకటించింది మా నాన్నగారు మాత్రమే. మొట్టమొదటిగా అప్పటి వరకు ఇప్పుడు మనం అఫిడవిట్ దాఖలు చేసేప్పుడు ఆస్తిపాస్తులు ఇవ్వాలి, కానీ ఆ రోజులు అదేం లేదు. అంచేత మొట్టమొదటిగా ఆస్తిపాస్తులను ప్రకటించి ఆయన ఒక ఆదర్శాన్ని నెలకొన్నాడు. ఆ తర్వాత ఆయనకున్న 5 ఎకరాల భూమి కూడా పేదవాళ్ళకి పంచాడు. ఆయన సంపాదించింది ఏం లేదు, కీర్తి తప్ప. ఆ రకంగా ఆయన కూడా మండల కృష్ణారావు అంటే ఆయన గాంధీవాది, నీతి నిజాయితీలకు ప్రత్యేక అని చెప్పిన ఒక పేరు ఇవాళ అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సింహాద్రి సత్యనారాయణరావు గారు, వారు శాసనసభ్యులయ్యారు. ఆయన కూడా దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన న్యాయవాది నుంచి వచ్చినవారు. ఆయన కూడా రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న వ్యక్తే. తర్వాత దేవుడు మంత్రిగా పేరు పొందాడు. ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినా కూడా ఏ సేవలో కప్పిన ఖండో కప్పిన దాని ఖరీదు మళ్ళీ అక్కడ ఉండిలు వేసి వచ్చాడు అని చెప్తారు. ఆ రకంగా ఆయన కూడా మంచి నిజాయితీ గల శాసనసభ్యుడిగా, మంత్రిగా ఆయన కూడా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆ తర్వాత అంబటి బ్రాహ్మణయ్య గారు, ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఆయన శాసనసభ్యులయ్యారు. ఆయన కూడా రోజు వ్యవసాయం చేసుకుంటూ రాజకీయం చేసిన వ్యక్తి తప్ప ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వ్యక్తి కాదు. అలాంటి చరిత్ర ఇక్కడ ఉంది. ఈ నాయకులందరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా పనిచేయడం జరిగింది. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా, రేపు అఫిడవిట్లో నా ఆస్తులు అంటే చెప్తాను. దాని మించి ఒక సెంటు భూమి ఉందన్నది ఎవరైనా చెప్తే రాజకీయాలను జరిపించడానికి సిద్ధమే. అంటే ఇవాళ ఏమొచ్చిందంటే, ఇటీవల కాలంలో ఏమైందంటే డబ్బులు ఏంది రాజకీయం లేదన్న ఆలోచన వచ్చినప్పుడు, బుద్ధప్రసాద్ గారి డబ్బు లేదు కదా అన్న ఆలోచన ప్రజల్లోనూ వచ్చింది, పార్టీలోనూ వచ్చింది. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంపిక చేయటం జరిగింది. ఇక ఆయన ఎప్పుడు డబ్బు గురించి అడగలేదు, మీరేం ఖర్చు పెడతారని అసలు సంభాషణ రాలేదు. మీరు సౌమ్యులు, అలాగే మన పార్టీలో కార్యకర్తలను కూడా మీరు సౌమ్యులుగా తయారు చేయాలి. ఈ 2 మాటలు ఆయన నాతో మాడింది. ఈ మాట సౌమ్యులుగా తయారు చేయమని చెప్పి ఆయనకు ఆ 2 మాటలు ఆయన నా పెట్టాపురంలో నాతో మాట్లాడింది. అంచేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కూడా మనకు అర్థమవుతుంది కదా. బయట చాలామంది ఏంటంటే టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఒక పెద్ద ప్రచారం ఉంది. ఆ ప్రచారం నేను కూడా కొంచెం భయపడ్డా. అయితే ఆయన అసలు పార్టీకి ఫండ్ తీసుకోవడం కాదు కదా, అసలు నువ్వు ఎలక్షన్ నిలబడి నువ్వేం ఖర్చు పెడతాను కూడా అడిగిన పరిస్థితి లేదు. అయితే నేను ఇందాక ఇంత చరిత్ర ఎందుకు చెప్పానంటే, వీళ్ళల్లో నేను సత్యనారాయణ గారి మీద పోటీ చేశాను, తర్వాత బ్రాహ్మణయ్య గారి మీద పోటీ చేశాను. ఎప్పుడు వాళ్ళ మీద మేము వ్యక్తిగతంగా
మాట్లాడటానికి ఆస్కారం ఎప్పుడు కలగలేదు. మేము ఎప్పుడు వాళ్ళు మా మీద మాట్లాడడం, మేము వాళ్ళ మీద మాట్లాడలేదు. 22A కింద నేను 18 ఎకరాలు 22A ఆయన అసత్య ప్రచారం ఉంది. అంటే 22A చంద్రబాబు గారు ఉలిపాలెం వచ్చినప్పుడు ఆయన ప్రకటించాడు, జీవో ఇచ్చేసారు. జీవో ఇస్తే ఏమైందంటే అది CCLAకి ఇక్కడి నుంచి రికార్డ్స్ వెళ్ళాలి. ఆ రికార్డులు పంపడంలో ఆలస్యమైంది. ఎందుకంటే ఈ లోపల అప్పుడు కలెక్టర్ లక్ష్మీకాంత్ గారు దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేప్పటికీ ఏమందంటే ఈ అంతా ఎలక్షన్ గొడవలో పడిపోయి రికార్డ్స్ అయ్యి కూడా అక్కడ పంపల. దాంతో అది అమల్లోకి రాల. దాన్ని మా గురించి పట్టించుకోకుండా తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే జీవోని CCLA తీసి కలెక్టర్గా చెప్పారు. అంత తప్ప దీంట్లో జరిగిన మార్పేం లేదు. కానీ అది కూడా సత్ఫలితాలు ఏం రాలే, ఊరికి చెప్పుకోవటం తప్ప. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి 22Aకి సంబంధించినంత వరకు. ఇంకా ఉన్నాయి. అంటే సాల్వ్ చేసాం 18 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని సాల్వ్ అయినాయి? ఇంకా సాల్వ్ కానీ ఎన్ని ఉన్నాయి? తిరుగుతూనే ఉన్నారు జనం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి దీని దగ్గర. అవినీతి బాగా చేశారన్నారు. ఆయన అడిగితే నేను ఆస్తులను అమ్ముకున్నాను, అపార్ట్మెంట్లు అమ్మాను అంటున్నారు. దాంతోపాటుగా నియోజకవర్గానికి ప్రజలకి నేను సేవ చేయడానికి ముందుకు వచ్చాను, ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు అర్థం చేసుకున్నారు లేదు, రేపు ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి ఏ విధంగా అర్థం చేసుకున్నారు అది. ఇక దానికి సమాధానం ఏం చెబుతాం, రేపు ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి ఆ విషయం. సరే ఆస్తులు ఏమనుకున్నాడో, పోయినసారి అప్డేట్లో ఏం ఆస్తులు ఇచ్చాడు, రేపు ఏమి ఆస్తులు ఇస్తున్నాడు అని చూస్తే కానీ తెలియదు మనకి. అది బినామీలకి ఏమన్నా ఉంటాయంటారా? తెలియదు, ఇక రేపు చూస్తే కానీ తెలియదు. అది అంటే మీకు సంబంధించిన ఇప్పుడు ఈయన కోటాను కోట్లు గడించాడు అనేది ప్రతి ఒక్కరికి నగ్న సత్యం. అది ఇసుక మట్టి దోపిడీ జరుగుతుంటే నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు ఆపించలేదు? ఇవన్నీ చట్టవిరుద్ధమైన చర్యలు కదా, ఎందుకు ఆపించలేదని ప్రశ్నిస్తున్నాను నేను. అంతా నీవు కడవలసిన నడుచురావు మీ యొక్క కనుసరణలో జరిగిందిగా మొత్తం అంతా. ఆ రకంగా జరుగుతూ ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటే మీరు కలెక్టర్లు కానీ వీళ్ళు కానీ చర్యలు తీసుకోలేదంటే నీ వల్లే కదా. మీరు ఈ 24 ఎన్నికలకు సంబంధించి ప్రజలకి ఏ హామీలు ఇవ్వబోతున్నారు, ఏ మేనిఫెస్టో తెల్లబోతున్నారు? నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నియోజకవర్గానికి సంబంధించి 2 ప్రధాన అంశం సాగునీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం. ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయటం అనేది నా యొక్క విద్యుత్ ధర్మం. అది అన్నిటికంటే ప్రధానం. ఎందుకంటే మాది కేవలం వ్యవసాయ ప్రధానమైన నియోజకవర్గం. ఇది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానికం అందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబీలు, పెద్ద పెద్ద భూస్వాములు ఎవరు లేరు ఇక్కడ. ఇవాళ 4-5 ఎకరాలు వాళ్ళ పంట పండించుకోలేదంటే వాళ్ళందరూ కూడా BC SC వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో, ఎలా వలసలు పోతున్నారో తెలిసిన వాడిని. ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. దానికి తగిన విధంగా రూపకల్పన చేసి ముందు నా ప్రాధాన్యత ఏంటంటే రైతును రక్షించడం. రెండో ప్రాధాన్యత ఏంటంటే దాహార్తి తీర్చడం. ఇవాళ చాలా గ్రామాలకి మంచినీటి కటకటగా ఉంది. ఎందుకంటే జల్ జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా అది సక్రమంగా జరగలే ఇక్కడ. దానికి కారణం అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, దాంతో కాంట్రాక్టులను సరిగ్గా పనిచేయకపోవటం, అది ఫెయిల్ అయిపోయింది ఆ కార్యక్రమం. అంచేత వాళ్ళ చంద్రబాబు గారు కూడా ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని చెబుతున్నారు. అంచేత ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయటం, తర్వాత దాహార్తి తీర్చడం, తీర ప్రాంత గ్రామాల్లో ఈ సమస్య లేకుండా తీర్చడం. ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేయటం. ఈ 2 నా ప్రధానమైన కర్తవ్యాలు. ప్రధానంగా మూడోది ఏంటంటే ఈ రోజున ఇది తీర ప్రాంతం అంతా కూడా తరచు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఒకటి ఏంటంటే తుఫాన్లు వస్తాయి, రెండోదేమో వరదలు వస్తాయి. కానీ వాళ్ళు ఆ రోజున మేము నిర్మాణం చేసిన సముద్ర కట్టు కానివ్వండి, లేకపోతే ఏటికట్లు కానివ్వండి, వాళ్ళు దయనీయ స్థితిలో ఉన్నాయి. అదృష్టవశాత్తు ఈ రాలేదు కానీ ఏదైనా తుఫాను కానీ పెద్ద వరద కానీ వస్తే ఇవాళ చాలా గ్రామాలకి ముప్పు పట్టలేదు. అంచేత దాన్ని పటిష్టపరిచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది పులిగడ్డ యాక్విడేట్ మీద ఇవాళ జీవనం అంతా ఆధారపడి ఉంది ఇక్కడ రైతాంగానికి. అది కూడా చాలా శిథిలావస్థ చేరింది. దాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకించి ఇందాక ఎత్తిపోతల పథకాలు అన్నారు. అప్పుడు మేము చాలా ఎత్తిపోతలు పెట్టాం. ఉల్లిపాలెంలో ఎత్తిపోతల పథకం పెట్టాం, మందపాకల కాలతవి ఇచ్చాం. అట్లాగే అవనిగడ్డ, బండ్ల చెరువు, పులిగడ్డలో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, అవన్నీ పడకేసినాయి. అలాగే ఎల్లి చెట్ల దెబ్బకి ఎత్తిపోతల పథకానికి నేను చివరిలో నిధులు ఇచ్చి దాన్ని అక్కడ మోటార్లు అవి పెట్టించాను. అంచేత వాళ్ళు ఇప్పటికి కూడా పంట పండించుకునే పరిస్థితి వచ్చింది. అంచేత ఈ మళ్ళీ ఎత్తిపోతల పథకాలు అన్నిటి కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉపయోగపడే రీతిలో వాటిని తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో కరెంటు
రాజశేఖర గారి హయాంలో కరెంటు కూడా పూర్తిగా ప్రభుత్వం భరించింది. ఆ తర్వాత ఇప్పుడు రైతులు సరిగా దాని దక్షిణ చెరువులంకలో ఎత్తిపోతలు పెట్టాం. వీటన్నిటిని కూడా పరిశీలించి మళ్ళీ వీటిని ఏ విధంగా మళ్ళా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ రకంగా రైతుకి ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలన్నది కూడా ప్రయత్నం చేస్తాం. ఇదే మీ మెయిన్గా రైతులు, రెండోదేమో దాహార్తి తీర్చడం, అది ప్రధానం. అన్నిటికంటే కూడా వాళ్ళ జనానికి తెలియంది, రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయం ఏంటంటే ఆ రోజున డిఆర్డిఓ వారు 30,000 కోట్ల రూపాయలతో గొల్లమోత్ దగ్గర క్షిపణి ప్రయోగ కేంద్రం పెడతామని చెప్పి ముందుకొచ్చారు. డిఆర్డిఓ రక్షణ శాఖ వారు. అయితే దానికి ఏంటంటే అప్పుడు గతంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాని స్థలాన్ని కేటాయించడం జరిగింది. అయితే అది కొంతమంది మత్స్యకారులు వాళ్ళ జీవనోపాధి పోతుందని చెప్పి అంటే అది ప్రభుత్వ భూమి అయినప్పుడు కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూనుకుని దానికి రావాల్సిన అనుమతులన్నీ కూడా సాధించారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షతన కమిటీ వాళ్ళు అనుమతులన్నీ కూడా మంజూరు చేయటం జరిగింది. అనుమతులన్నీ మంజూరు చేసిన తర్వాత వాళ్ళు పనులు ప్రారంభించారు. చుట్టూ ప్రహరీ గోడ కట్టారు. తర్వాత ఒక భవనం కూడా నిర్మాణం చేశారు. వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకారం వాళ్ళకి కోరబడింది. వాళ్ళకేంటంటే ఇంకా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఆఫీసర్లందరూ, ఉద్యోగస్తులందరూ నివాసం ఉండటానికి ఒక కాలనీ నిర్మాణం చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలి. దాని కొరకు నేను అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు దానికి కొన్ని ప్రయత్నం చేశాను. కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చి జరగలేదు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ముందు తీసుకెళ్ళిన పరిస్థితి లేదు. అసలు తీసుకెళ్ళ దాంతో ఏమైందంటే వాళ్ళ తర్వాత ఏనాడు కూడా ప్రధానమంత్రి గారిని అనేక పర్యాలు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ గొల్లమోద ప్రాజెక్టు గురించి అభ్యర్థన చేయటం కానివ్వండి, దాని నిధులు మీరు విడుదల చేయండి అని చెప్పి కోరటం కానీ జరగల. దాంతో ఏమైందంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దాన్ని నిధులు కేటాయించక నిలిపేశారు. ముందుకు వెళ్ళకపోవడం వల్ల నిలిపేశారు. ఇప్పుడు పనులన్నీ ఆపేసి వెళ్ళిపోయారు. అప్పుడు సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చైర్మన్గా ఉండి ఆయన దీన్నంతా నడిపించింది. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎందుకంటే ఆయనే ఫైల్ చేత్తో పుచ్చుకుని ప్రతి చిన్న ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో పనులు చేయించాడు. అలాంటి తెలుగు అధికారి అక్కడ ఉండి దీన్ని చేయాలని చెప్పిన సంకల్పం ఉన్న వాళ్ళ యొక్క సేవల్ని మనం వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. అది ఇవాళ కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ముందుకెళ్ళి ఉంటే అవనిగడ్డ నియోజకవర్గ పరిస్థితి వేరుగా ఉండేది. దాంట్లో ఏంటంటే వాళ్ళ కొంత వేల మందికి ఉపాధి కల్పన జరిగేది. తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ యొక్క వాహనాలు అవి వెళ్ళాలంటే ఉన్న ప్రస్తుతం రోడ్లు, వంతెనలు ఇవన్నీ కూడా డెవలప్ చేయాల్సి ఉంది. మొత్తం ప్రణాళిక అంతా తయారు చేశారు వాళ్ళు. దానికి ఎంతంత ఖర్చు అయ్యిద్ది అని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాల్సిన పరిస్థితి, అవన్నీ ఆగిపోయినాయి. అంచేత ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి దాని నిధులు కేటాయించి మళ్ళీ ఈ కార్యక్రమం కానీ క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని కానీ మనం ముందుకు తీసుకెళ్తే అది అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి అది పెద్ద దోహదకరం అవుతుంది. ఏనాడైనా 5 సంవత్సరాలు దాని గురించి మాట్లాడా ఎమ్మెల్యే గారు? ఎక్కడ దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు కదా. ఈ రకమైన పరిస్థితి ఉంది. అది పెద్దది. అలాగే మాకు చలపల్లో షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది దురదృష్టవశాత్తు దాన్ని మూసేశారు. గతంలో కూడా అక్కడ చెరుకు లభ్యత తక్కువగా ఉండటంతో వాళ్ళు ముందుకు సాగిన పరిస్థితి వచ్చినప్పుడు, గతంలో నేనున్నప్పుడు కూడా వచ్చినప్పుడు నేను ఈ రైతులందరినీ తీసుకొని చంద్రబాబు గారిని కలవటం, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అటు గుంటూరు జిల్లా నుంచి ఇటు హనుమాన్ జంక్షన్ నుంచి ఉన్న చెరుకును కూడా తోలుకోమని చెప్పి ఆయన అనుమతించడంతో అది ముందుకు సాగింది. తర్వాత అది మూసేస్తుంటే యాజమాన్యంతోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు మూసేస్తున్నారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, చర్చించి మీరు దానికి ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలని చెప్పి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా ఏం చేయాలో వారితో చర్చించి చేయించుంటే అది మూతపడి ఉండేది కాదు కదా. అదే నేను ఎమ్మెల్యేగా ఉండుంటే ఖచ్చితంగా పని చేసి ఉండేవాడిని. ఇవాళ దురదృష్టవశాత్తు దానివల్ల కొన్ని వేల మంది ఉపాధి పొందేవాళ్ళు వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చేసారు. అయినా ఇప్పుడు రేపు నేను వచ్చిన తర్వాత మళ్ళీ యాజమాన్యంతో మాట్లాడి వేరే పత్రలో దాన్ని ఏదైనా ఇంకా ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంటుందో ఆలోచిస్తున్నది. దాని వరకు ఇవేనా ప్రధాన హామీలు సార్?
ఇవన్నీ ప్రధానమైన విషయాలు కదండి. ఇకపోతే రోడ్లు అన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు అయిన తర్వాత దాదాపు అన్ని పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఆయన మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు మంజూరు చేశాడు. అవన్నీ శంకుస్థాపన చేసాం, టెండర్లు అయినాయి, టెండర్లు ప్రారంభించారు. ఈ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆయన ఆపేశారు. ఇవాళ ఏ రోడ్డు కూడా అప్పుడు మేము చేసిన ఏవి కూడా ముందుకు సాగలేదు. ముందుకు సాగపోగా ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా పోయాయి. మీరు ఏ రోడ్డు బాగుందో చూడండి, ఎంత ధ్వంసం అయింది. నేను కూడా 200-300 కోట్ల రూపాయలు పెడితే ఈ రోడ్లు బాగుపడే పరిస్థితి లేదు. ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఆ సంక్షేమ పథకాలు మోతాదు మించిందంటారా? వాటికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సంక్షేమ పథకాలతోనే మేము అధికారంలోకి వస్తూ ఉంటున్నారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి? మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నది ఎప్పుడు కూడా అన్ని ప్రభుత్వాలు చేశాయి. నిజంగా సంక్షేమానికి ముందుగా బాటేసింది ఇందిరాగాంధీ గారు. ఆమె ఈ రకం బటన్ నొక్కలేదు కదా. ఆమె భూ సంస్కరణలు పెట్టి పేదవాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చి పండించుకోమని చెప్పింది. అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించింది. అవి ఏంటంటే స్థిరమైన ఆస్తులను ఆమె సమకూర్చింది, కానీ ఏదో 10,000-15,000 ఇచ్చేసి మేము ఇచ్చేసామని చెప్పలేదు కదా. అయినా ఆమె కూడా ఓడిపోయింది కదా ఎన్నికల్లో. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు, ఆయన ₹2 కిలో బియ్యం పెట్టారు. అలాగే గృహ నిర్మాణం ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందుకు సాగించారు. అయితే వాళ్ళు కూడా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావుని ప్రజలు గుర్తుంచుకున్నారు. పేద ప్రజలంటే కారణం అదే. ఆయన అమ్మగాని నాన్నగాని వాళ్ళు భావించారు. అయితే ఆయన్ని ఓడించారు. అయితే వాళ్ళు ₹2 కిలో బియ్యంలో జరిగే అవతావకలు అందరికీ తెలిసిన విషయమే కదా. అదేమో పేదవాళ్ళు ఉపయోగించుకోవట్లేదు, మళ్ళీ ఇదంతా కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అన్నది కూడా అందరికి తెలిసిన. అయినా తీసేయలేదు కదా, తీసేసే పరిస్థితి లేదు. అంచేత ఏ పథకం పెట్టినా ఆ పథకాన్ని ఇంకా ఇతోధికంగా పెంచడం తప్ప తీసేయటం అనేది జరగదు కదా. ఇప్పుడు పెన్షన్ ఉంది, పెన్షన్ ₹200 పెన్షన్ 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు గారు కదా. ఆయన మళ్ళీ గెలిస్తే 3,000 చేస్తానని చెప్పి అన్నారు. వెంటనే మొదటి సంతకం 3,000 మీద చేస్తానన్నారు. అయితే ఈయన ఏం చేశాడు? ఈయన 3,000 చేస్తా అని చెప్పి అది సంవత్సరానికి కింద ఏదో పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? రేపు రాగానే ₹4,000 చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాని ఏప్రిల్ నుంచి కూడా దాన్ని అమల్లోకి తీసుకొస్తాం అంటే ₹4,000 ఇప్పుడు పెన్షన్ ఇవాళ పెంచబోతుంది కూటమి ప్రభుత్వం. అంచేత ఏదైనా కూడా ఇవాళ ఒక సంక్షేమ కార్యక్రమం ఉందంటే దాన్ని ఇంకా పెంచే పరిస్థితులు ఉంటాయి తప్ప తగ్గించే పరిస్థితులు ఉండవు కదా. అలా గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు స్త్రీలకు అంటున్నారు, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. అలాగే ₹30,000 రైతులకి ఇవ్వటానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. అంచేత ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు పెంచుకుంటూ పోవటం జరిగింది తప్ప తగ్గించడం అనేది ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు రాజశేఖర గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు, పేరైతే మారింది తప్ప దాన్ని తీసేయలేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతూనే ఉంది కదా. అంచేత ఏ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెంచుతాయి తప్ప ఏది రద్దు చేయడం అనేది నాకు తెలిసిన వరకు చరిత్ర లేదు. రద్దు చేసింది ఏదంటే ఈయనే చేశాడు, జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. ఒకటేమో అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు, రెండోదేమో విదేశీ విద్య, తర్వాత ఏమో చంద్రన్న బీమా కార్యక్రమం, పెళ్లి కానుక, ఇవన్నీ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజున చంద్రన్న బీమా అన్నది ఎక్కడైనా ప్రమాదం జరిగిందంటే వాళ్ళందరికీ వెంటనే మర్నాటికే డబ్బు వచ్చే విధంగా కార్యక్రమం జరిగింది. అలాంటివన్నీ కూడా రద్దు చేశారు. తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు జరగలేదు 5 సంవత్సరాలు. కానీ నిధులు వచ్చినాయి కదా. ఎక్కడ నిధులు వేరే వాటికి మళ్ళించారన్నారు. వేరే వాటికి మళ్ళించారు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులే కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఇళ్ళ కింద ఏంటంటే మనం స్వయం ఉపాధి పథకాలకి లోన్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత కార్లు కూడా ఇచ్చాడు, ఇన్నోవా కార్లు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చినవి ఉన్నాయి ఈ 5 సంవత్సరాలను వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ కార్పొరేషన్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు అంతేకాకుండా మేము ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు బ్రహ్మాండంగా వేసాం దళిత వాళ్ళకి. ఇప్పుడు ఎస్సీ సప్లాన్లో ఒక రోడ్డు కూడా ఎక్కడ వేసిన పరిస్థితులు లేవు. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం మీద ఆదాయం భారం పడదా? తప్పనిసరిగా భారం పడింది. అయితే ఇక్కడ నమ్మకం ఏంటంటే సంపదను సృష్టించగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన సంపద సృష్టించి ఇస్తానని చెప్పినాడు కానీ అప్పులు చేసి ఇస్తానని చెప్పట్లే ఆయన. ఎందుకంటే మీ గత చరిత్ర మీరు చూడండి, ఆర్థిక ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా చాలా మనం నష్టపోయాము, కేంద్రం మనకు అన్యాయం చేసిందని చెప్పాం. అలాంటి సందర్భంలో కూడా 5 సంవత్సరాలు ఏ విషయంలో కూడా
సర్వాంగీనమైన అభివృద్ధికి ఆయన కృషి చేశాడు తప్ప అన్ని రంగాలను అభివృద్ధి చేశాడు, ఏ రంగాన్ని ఆయన విస్మరించాల. ఇక్కడికి వచ్చే పర్యాటక రంగం ఉంది, లేదా సాంస్కృతిక రంగం ఉంది, లేకపోతే ఏ రంగానికి నిధులు ఉన్నాయి చెప్పండి, ఏ రంగాన్ని ముందు తీసుకెళ్ళలేదు కదా. ఇదే చంద్రబాబు గారు ఉంటే వాళ్ళ ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ నిలిచి ఉండేది, దాంట్లో అనుమానం లేదు. అది చివరిగా సార్, ఈ 3 రాజధానుల అంశం అట్లాగే మద్యపాన నిషేధం, ఈ అంశం మీద వాళ్ళు ప్రధానంగా హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారు. దాని మీద మీరేమంటారు, మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? మద్యపాన నిషేధం అన్నది ఆయన చేస్తానని చెప్పి ప్రజలను బాగా నమ్మించారు, ప్రత్యేకించి స్త్రీలను నమ్మించాడు. దాని తిరోధకాలు ఇవ్వటమే కాకుండా నాసిరకం బ్రాండ్లన్నీ కూడా ఆయన తీసుకొచ్చి, ఆ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి వాటిని కూడా గవర్నమెంట్ ద్వారానే వాళ్ళ కార్యకర్తల చేత అమ్మించి ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా పార్టీ ఖజానాకి చేరే విధంగా చేసిన పరిస్థితి అందరికీ తెలుసు సత్యమే. ఈ నాసిరకం బ్రాండ్లతో వాళ్ళ ఆరోగ్యం కోల్పోయి చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వాళ్ళందరికీ తెలిసిన విషయం. రకరకాల జబ్బులకు గురవుతున్న స్థితి వచ్చింది. దీనికంటే ప్రమాదం వాళ్ళ గంజాయి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా అందుబాటులో ఇది మా దగ్గర చిన్న గ్రామంలో కూడా గంజాయి దొరికింది పట్టుకుంటే. పిల్లలందరూ కూడా దానికి అలవాటు పడి దెబ్బతింటున్నారు. అంటే మద్యపానమే ప్రమాదం అని చెప్పి మేము అనుకునే వాళ్ళం. మన మద్యపానం కంటే కూడా గంజాయి మరింత ప్రమాదకరమైనది ఇప్పుడు అర్థమవుతుంది. మద్యం నాసిరకంగా ఉండడం వల్ల గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి దానివల్ల కదా గంజాయిగానే అలవాడుతున్నారు యూత్ పిల్లలు. ఈ మధ్య కొన్ని స్కూల్స్లో కూడా పిల్లలు గంజాయికి అలవాటు పడతాం, వాళ్ళని మళ్ళీ చాలా గందరగోళంగా ఉంది విషయం. దాని మీద ఎక్కడ ప్రభుత్వం దృష్టి సారించడం కానివ్వండి, అది తప్పని ముందు ఒక ప్రాంతానికే పరిమితమై ఉండేది. ఇప్పుడు మా వనగంటి నుంచి కూడా ప్రతి మారుమూల గ్రామంలో దొరికింది గంజాయి. దానికి ఆ పిల్లలు అలవాటైపోతున్నారు. అంటే మద్యం కంటే కూడా గంజాయి ప్రమాదం అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇంత పని మద్యపానానికి సంపూర్ణ వ్యతిరేకం నేను. మద్యపానం గురించి ఎప్పుడు కూడా పోరాడిన వ్యక్తిని. కానీ దాన్ని మించిపోయి గంజాయి వచ్చిన తర్వాత నాకు భయం వేసిపోతుంది. ఇప్పుడు చాలా చోట్ల నేరాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఆ మత్తులో చేసేస్తున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియట్లా, ఆ రకమైన పరిస్థితులు వచ్చాయి. కానీ దాని మీద ఎక్కడన్నా ప్రభుత్వం మాట్లాడతాం కానీ వాళ్ళని అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మానిపించడం కానీ అలాంటి ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగట్లా. చాలా సమాజంలో చాలా పెద్ద కీలకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను దీన్ని. రాజధానికి సంబంధించి ఏమంటారు? రాజధాని మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం కావచ్చు, లేదంటే మీ ఉమ్మడి రాజధాని నిర్మాణం కదా. వాళ్ళ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానీ, బీజేపీ కానీ 3 కూడా అమరావతి రాజధాని అని చెప్తున్నాయి. దాంట్లో రెండో ఆలోచన లేదు. 3 రాజధానులని చెప్పి 3 ప్రాంతాల్లోనూ విభేదాలు సృష్టిస్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు తప్ప ఏం అమలు చేయలేకపోయాడు కదా. ఇవాళ విశాఖ వెళ్తే విశాఖలో భయపడిపోతున్నారు జనం అందరూ. ఎందుకంటే విశాఖ ప్రశాంతంగా జీవనం చేయడానికి ఆస్కారమైన పట్టణం అది. అక్కడ కులాలకి మతాలకి అతీతంగా జీవించే ప్రజానికం అది. అలాంటి చోట వాళ్ళు జరిగిన అక్రమాలు కానివ్వండి, ఆ ఆస్తుల్ని కబలించడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత భయపడిపోతున్నారు జనం. నేను విశాఖపట్నం వెళ్తే ఎవరో రాజధాని కావాలని అయితే కోరుకుంటున్నా లేదు, రాజధానికి సంగతి అటు పెట్టి మా ప్రశాంత్ జీవనం పోయి మా ఆస్తులను కూడా వాళ్ళు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి వచ్చింది. ఇక దాన్ని నేను లోతుగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది, మీ అందరికీ తెలిసిన విషయం కనుక. సార్, మీకు కూటమి అభ్యర్థిగా ఉన్న మీకు ఎందుకు ఓటేయాలి, ఆ పార్టీకి ఎందుకు ఓటేయకూడదు అంటే మీరేం చెప్తారు? అభివృద్ధికి ఓటేయాలి. అభివృద్ధి అన్నది ఇప్పుడు లేదు కనుక వాళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు. సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కారం చేయగల శక్తి కూటమి అభ్యర్థిగా నాకే ఉందన్నది ప్రజలందరికీ తెలుసు, అందుకే నాకు మద్దతు ఇస్తున్నారు. 3వది అన్నిటికంటే ప్రధానమైనది, నేను అభివృద్ధి సంక్షేమ సంగతి అట్టు పెట్టి ప్రజలు స్వేచ్ఛగా జీవనం చేయాలి. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు భయభ్రాంతులతో జీవనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరో కూడా మనకి రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది, కానీ ఇక్కడ మాట్లాడితే అరెస్టులు చేయటం, మాట్లాడితే సంక్షేమ పథకాలు కోత వేయటం, వాళ్ళ వాలంటీర్ని పెట్టేసి భయపెడతాం జరిగిన విషయం అందరికీ తెలుసు. అందుకే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎట్టగా ఎన్నికల ప్రకటన తర్వాత ఇప్పుడు జనం మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఏ ఉద్యమాల్లోనూ కూడా వచ్చి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి లేదు. మాట్లాడిన ఉపాధ్యాయుల పరిస్థితి ఏమైందో చూసాం మనం. అంచేత ఎవరైనా సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసింది తప్ప దాన్ని సానుకూలంగా ఎవరించి అంగన్వాడీల మీద ఎలా జరిగిందో చూసాం మనం. వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళని అణిచేయాలని ప్రయత్నం చేశారు. ఆ రకంగా అందరినీ ఇబ్బంది పెట్టారు. అలాగే సామాన్యుడు ఎవరైనా మా ఎమ్మెల్యే గారు గడపడికి వెళ్తే ఏదైనా ప్రశ్నిస్తే వాడి పెన్షన్ తీసేయమని చెప్పి లేకపోతే ఈ రకంగా భయపెట్టిన పరిస్థితులు వచ్చినాయి. అంచేత భయోత్పాత వాతావరణంలో వాళ్ళు జీవనం చేయాల్సి వచ్చింది.
ఆ భయం నుంచి విముక్తం చేయటం నా యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి, సమస్యలను స్వేచ్ఛగా చెప్పాలి, మేము దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. అంచేత ఒక స్వేచ్ఛాయుత వాతావరణం నియోజకవర్గంలో తీసుకురావటం అనేది నా ప్రధానమైన ఆలోచన. రెండోది ఏంటంటే గతంలో ఇక్కడ కక్షలు, కార్పణ్యాలు, హత్యలు చాలా పెద్ద ఎత్తున జరిగేవి. వాటిని చాలా వరకు తగ్గించి ఓ శాంతియుత వాతావరణాన్ని ఏర్పరచడం జరిగింది. దానికి కారణం అంటే వాళ్ళ సామాన్యమైన బడుగు బలహీన వర్గాలకు రక్షణ కవచంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నిలబడతాను. ఎవరికి కూడా ఏ నష్టం జరగకుండా నేను చూస్తాను. అందుకని ప్రజలు నన్ను కోరుకుంటున్నారని చెప్పి నేను భావిస్తాను. సో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది నేను సూచించేది కాదండి. ఎందుకంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పవర్ షేరింగ్ విషయంలో ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. అది పవర్ షేరింగ్ వాళ్ళిద్దరూ కూడా ఒక రకమైన అభిప్రాయంతో వెళ్తున్నారు. అది అంచేత మనం ఎవరో ఏ పదవి ఇస్తారని కోరుకోమని చెప్పి మనం చెప్పడానికి ఏంటి? ఆయన ఉపన్యాసాల్లో మనం చెబుతున్నారు కదా, ఇవన్నీ మీరు కోరుకోవద్దు అని చెప్పి ఆయన ఉద్దేశం ఏంటన్నది ఎక్కడ తేడతలం చేయలేదు కదా. అంచేత ఆయనకి ఆ పదవి అండి, ఈ పదవి అని చెప్పడానికి నేను ఎవరినండి? జనసేనకు సంబంధించి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకుల్ని అందరూ మీతో పాటు కలిసి పనిచేస్తున్నారా? బాగా చేస్తున్నారు, సమస్య లేదు. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని శిరస్సు సైనికులు లాంటి వాళ్ళు జన సైనికులు. ఇక రెండోది వాళ్ళకి రెండో ఆలోచన ఉండదు. ఎంత నిస్వార్థమైన భావంతో ఉన్నవాళ్ళు. ఆయన ఏది ఆజ్ఞిస్తే ఆజ్ఞ శిరసావించడం తప్ప దాన్ని ధిక్కరించడం అనేది ఉండదు. అంచేత అందరూ 100% పూర్తిగా పనిచేస్తున్నారు. రెండోది అంటే నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావించేది అంటే, నేను యువతని తీర్చిదిద్దలేకపోయానని చెప్పన్న ఒక బాధ మాత్రం నాకు మనసులో ఉంది. ఎందుకంటే భవిష్యత్తు తగిన నాయకులను రూపొందించలేకపోయాం. నువ్వు మంచి యువత ద్వారా సమాజానికి సేవ చేసే వ్యక్తుల్ని చేయలేకపోయామని చెప్పన్న బాధ మాత్రం నాకు మనసులో ఉంది. అది దానికి కారణం ఏంటంటే, ఇటు తెలుగుదేశం పార్టీలో వచ్చేవాడికి అందరు పెద్ద రకం తప్ప యువత తక్కువ. ఇవాళ జనసేన అంతా కూడా పూర్తిగా యువశక్తి. ఆ యువశక్తిని సమాజానికి ఉపయోగపడే మహోన్నతమైన శక్తిగా రూపొందించాలన్నది నా ఆకాంక్ష. ఆ రకంగా నేను తప్పనిసరి ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ సానపట్టి వజ్రాలుగా తయారు చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తు దివ్యంకి తగ్గ నాయకులందరికీ రూపొందించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వటం, వాళ్ళ పత్తలు వారిని నడిపించడం, సమాజానికి ఉపయోగపడే రీతిలో వారిని తీర్చిదిద్దటం, సమాజ సేవా కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామ్యం చేయటం, దీనికోసం చాలా పరిశ్రమలు చేస్తాను. ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కావాలంటే శిక్షణా తరగతులు పెడతాం, వాళ్ళు ఒక మార్పు తీసుకురావటం, వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తూ సమాజంలో మార్పు కోసం ఆలోచిస్తున్నాడో ఆ సమాజంలో మార్పుకు దోహదపడే విధంగా యువతను మొత్తం తయారు చేస్తున్నాం. ఆ అవకాశం జనసేన ద్వారా నాకు లభించిందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ప్రజలకు మీరు చెప్పాలనుకునేది ఈ సందర్భంగా ఎన్నికల వేళ మీరు చెప్పాలనుకునేది ఏంటి? అంటే ప్రజలందరూ కూడా వాళ్ళే మన చెబుతున్నారు, మీ వెనక మేము ఉన్నామని చెప్పి. ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పే విషయాలే. ఎందుకంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా వ్యవహరించాలి, భయపడకూడదు. అంచేత ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం ఇచ్చేస్తా అని చెప్పి భయం మాత్రం ప్రజల్లో ఉండకూడదు. ధైర్యంగా ఏదైనా పోరాడితే తప్ప మనం సాధించలేం. పోరాడిని కొంతైనా ఫలితాలు వస్తాయి. అంచేత ఆ పోరాట పటిమ ప్రజల్లో ఉండాలి. ప్రత్యేకించి అవనిగడ్డ నియోజకవర్గం అంటే దివ్యసేమ రాజకీయ చైతన్యం గల ప్రాంతం. ఆ రాజకీయ చైతన్యాన్ని ప్రతి విషయంలో కూడా ప్రస్ఫుటీకరించాలి. కేవలం ధనబలం వల్ల ఉపయోగం లేదు. ఎవరో వచ్చేసి డబ్బు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తారంటే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. గతంలో అనేక పరిణామాలు మనం చూసాం. మళ్ళీ వాళ్ళందరూ వచ్చారు, పోయారు, ఆయన చూసాం. ఎందుకంటే స్థానిక నాయకత్వాలను పెంచుకోవాలి, స్థానిక నాయకత్వాలను బలపరుచుకోవాలి, స్థానిక నాయకుల ద్వారా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మనం రోజు కూడా అనేక సమస్యలను ఎదుర్కొనే ప్రాంతం ఇది. తరచు ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, లేకపోతే అతివృష్టి, అనావృష్టి, ఈ వల్ల నష్టపోతూ ఉంటాం. ఆ నష్టపోయిన సందర్భంలో ప్రజలకి దగ్గరగా ఎవరు ఉంటారన్నది ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అలాంటి వాళ్ళని మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ పరిపాలన చూశారు, మా పరిపాలన చూశారు, ఎవరి దగ్గరగా ఉన్నారో మీరు ఆలోచించుకుని మీరు ఓటేయండి అని చెప్పి మాత్రమే కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇదండి మండల బుద్ధప్రసాద్ గారి ఆలోచనలు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడిగా కలిసి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల నుంచి పూర్తి సహకారం, ప్రజలే తన వెనుకుండి నడిపిస్తున్నారని ఆయన నమ్ముతున్నారు. నియోజకవర్గానికి సంబంధించి గత పాలనకి ఈ పాలనకి చూసుకొని ప్రజలు తన వెంట నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గెలుపు సునాయాసనం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం.